సుఖమునందున దుఃఖంబు చొచ్చియుండు, సుఖమునందున దుఃఖంబు చొచ్చియుండు, వీని విడదీయ ఎవ్వరి వశము కాదు. ఎద్ది సుఖమును ఇచ్చును అత్య సుఖము, సుఖము దుఃఖము రెండు కలి ప్రభావం. సుఖము దుఃఖము రెండును కలి ప్రభావం. The happiness carries with it the sadness also. It is impossible for anyone to separate the happiness from sadness. That which confers happiness equally gives you the misery. The happiness and the misery are the effects of the age of Kali. Prema Swarupulara, embodiments of love. సంవత్సరము జరిగిపోతున్నది. The year is passing by. కానీ మానవుని యందలి సద్భావములు పెరిగిపోవటం లేదు. The good qualities in man have not been increasing. మంచి మనసు గలవాడే మానవుడు. He is a true human if he has a good mind. మంచి మనసనగా సూర్యుని వంటి తేజస్సుతో, చంద్రుని వంటి చల్లని కిరణములతో కూడి హృదయమును చల్లబరచి సమాజములకు శాంతినందించి మానవ వాక్కును పవిత్రము గావించుకోవటం, ఇది మంచి మనసు యొక్క లక్షణం. Good mind meant one should have the effulgence, the brilliance of the sun, and also the coolness of all the moonlight, and one has to sanctify the word that one utters, and the words have got to be sacred. That is the quality of a good mind. Daya, prema, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది పవిత్ర గుణములతో కూడినటువంటి వాడే మానవుడు. He is a true human if he has sacred qualities like compassion, kindness, forbearance, sympathy and sacrifice. కానీ ఈనాటి మానవుని యందు ఇలాంటి పవిత్రమైనటువంటి సద్గుణములు దూరమైపోయినవి. In the modern man, such sacred qualities are at a distance. ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినటువంటి మానవుడు ఏ రీతిగా కాగలడు? Having lost the fundamental human quality, how do you call him a human being? మానవతా వినమునకు కూడినటువంటి వాడే మానవుడు. He is a true human being if he has human qualities, human values. మానవుడు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి జీవి. Man is the product of nature. భూమి ప్రాణం అందిస్తుంది. It's earth that gives us life. సూర్యుడు తేజస్సును చేకూరుస్తాడు. Sun gives radiance. వృక్షములు ఆక్సిజన్ అందించి చెడ్డను దూరం చేస్తుంది. Trees supply oxygen and removes all that is bad. జలము దాహము తీర్చి ప్రాణమును పోషిస్తుంది. Water quenches our thirst and sustains our life. గాలి మానవునికి ఊపిరితిత్తులను అందించి వాడికి ప్రాణములకు సహాయం కావస్తుంది. The wind supplies air to our lungs and maintains our life. ఇట్టి పంచభూతములు యందు ఆవిర్భవించినటువంటి మానవుడు ఈ పంచభూతములు యందే జన్మించి, ఈ పంచభూతములు యందే జీవించి,
ఈ పంచభూతముల్ని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఈ మానవుడికి ఈ పంచభూతముల యొక్క గుణములు తనకెందుకు లభ్యం కావటం లేదు? Having been born in this combination of five elements, having been born as human life, leading the life of a human being, basing on the five elements, how is it that he doesn't acquire the nature of the five elements? ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి మానవుడు ప్రకృతి గుణములను ప్రబోధించాలి, ప్రచారించాలి. Being the product of nature, he should practice, propagate the nature and its quality. ప్రకృతి ఒడిలో జీవించినటువంటి మానవుడు ప్రకృతి యొక్క తత్వాన్ని అనుసరించాలి. Having been the product, having been born in this nature, one should follow nature. పక్షులైనా, మృగములైనా, వృక్షములైనా తమ తమ సంకల్పములను గురించి తమ తమ ఆదర్శములను తాము అందిస్తూ ఉన్నాయి. Birds, animals and trees follow their innate nature, follow their own quality and set an ideal. వృక్షములు పవిత్రమైనటువంటి యొక్క ప్రాణమును అందించి విష ప్రాణమును తాను స్వీకరిస్తూ ఉన్నాయి. Trees supply oxygen to all of us and receive carbon dioxide, which is a poison. పశువులు కూడాను తమ కర్తవ్యాలను తాము నిర్వర్తించి జగత్తులకు ఎంతయో ఉపకారం చేస్తున్నాయి. Animals also adhere to their true nature and are ideals. కానీ మానవుడిగా జన్మించి మానవుడని అనిపించుకొని ఈ మానవతా గుణములను తాను ఎందుకు ప్రబోధించటం లేదు? Having been born a human being, called so, how is it that he doesn't practice human values? కారణము తన యందు ఈ మానవతా గుణములు కోల్పోవటం చేతనే ఆ మానవతా గుణములు తాను ప్రచారం చేయటానికి తగినటువంటి యొక్క స్థితిలో లేడు. He is not able to propagate, publicize human values because he stopped practicing them. కానీ ప్రతి మానవుడు కూడాను నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి సుఖములు, సంతోషములు, ఆనందములు, సౌభాగ్యములు, సుస్వరములు కూడాను అందించాలని ఆశిస్తుంటాడు. In this new year, everyone expects the pleasure, the happiness, conveniences and comforts. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మన సుఖ సంతోషములు నూతన సంవత్సరంలో మనకు తీసుకుని రావటం లేదు. The new year does not bring happiness and pleasure as it is. నిన్నటి దినమే ఈనాడు, yesterday is found today, ఈనాటిదే రేపుడు, today is tomorrow. దినములు ఒక్కటే అయినప్పటికీ though days being same, ఈ దినముల యందు మనం అనుభవించేటువంటి ఫలితములు ఏమిటి? what is that you experience? మనము చేసినటువంటి కర్మల యొక్క ఫలితమని మనం అనుభవిస్తున్నాం. In fact, we face the consequences of our own actions. సుఖము చూసి దుఃఖము రాదు. You cannot expect misery when you are in state of happiness. దుఃఖమును చేసి సుఖమును అనుభవించలేడు. Having done that would take you to misery, you cannot expect to be happy. కనుక నీ ఏది చేతుమో దానిని మనం అనుభవించక తప్పదు. As you do, you are bound to face the result. కానీ దైవానుగ్రహములకు పాల్పడినటువంటి ప్రతి మానవుడు కూడాను సుఖమును దుఃఖముగా, దుఃఖమును సుఖముగా కూడాను స్వీకరిస్తాడు. The recipients of God's grace in abundance would be able to maintain equanimity in times of pleasure and pain. దైవానుగ్రహమునకే పాత్రుడైనటువంటి మానవుడు ఎట్టి అపవిత్రమైన, ఎట్టి ఘనమైనటువంటి యొక్క పాపములైనా కూడాను పటాపంచలము గావించి పవిత్రమైనటువంటి శాంతిని చేకూర్చగలడు. If you receive God's grace, you are prepared to face any kind of unsacredness, and you can atone all your sins and rectify whatever that is defective. కానీ ఈనాటి కలి ప్రభావం చేత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. Today we have lost the self-confidence. పదవీ విశ్వాసమును ఆశిస్తున్నాడు. We are after power. ధనకాంక్షతో వెంటబడుతున్నాడు. We want money. ఈ మానవత్వానికి దివ్యత్వం ఏ రీతిగా ప్రాప్తిస్తుంది? Such a human, how do you expect him to be divine? మానవతా విలువలే మానవుని మానవత్వం నుండి దైవత్వమునకు తీసుకుని పోతున్నది. It is the human value that takes the human to the state of divine. కనుక మానవతా గుణములను మనము ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we have to develop, grow more and more the human values. ఎట్టి పదమును మనం అనుభవిస్తామో, ఎట్టి కార్యమును మనం ఆచరిస్తామో, ఎట్టి దివ్యత్వాన్ని మనం స్మరిస్తామో దాని ఫలితములే మన యొక్క ప్రభావములుగా మారుతున్నాయి.
the activity that we indulge in, the divinity we think and ponder over, would come back to us by way of consequence or the result. కనుక నూతన సంవత్సరములు మనకు ఉత్తేజమైనటువంటి ఆనందమును చేకూర్చటం కాదు. So, New Year as such does not confer any bubbling new సంవత్సరములు enthusiasm. వస్తున్నవి పోతున్నవి. Years come and pass on. మన సుఖ దుఃఖములు కూడా వస్తున్నవి పోతున్నవి. So also pain and pleasure come and pass by. ఏవి కూడా మానవుని సంతసింపజేసేటువంటివి కాదు. In fact, nothing confers permanent happiness. మానవుని యొక్క ఆనందము కేవలం ఆత్మానందం చేతనే లభ్యమవుతుంది. The bliss is obtained out of the spirit only. చేసే కర్మల ద్వారా కానీ, ఆచరించే పనుల ద్వారా కానీ, ఆనందించేటువంటి యొక్క దీనుల ద్వారా కానీ మనకు సుఖశాంతులు మనకు లభ్యం కావటం లేదు. In fact, you cannot have happiness or peace by mere activity or discharging functions. కనుక ప్రతి మానవుడు కూడాను తాను చేసేటువంటి పనులు యందు పవిత్రమైనటువంటి భావములు ఉంచుకొని కార్యంలో పాల్గొనాలి. Therefore, we have to proceed with our activity prompted by the sacred thought. కానీ అనేక మంది తన సుఖ సంతోషములంతా కూడాను నూతన సంవత్సరం ద్వారా మనకు కలుగుతున్నవి అని భావిస్తున్నారు. Many feel that the new year will bring to us all the pleasure and happiness. కనుక మన ఆనంద సుఖములు రెండు కూడాను నూతన సంవత్సరం పొందవటం లేదు. It is not the new year that brings you the bliss and happiness. పూర్వము చేసినటువంటి యొక్క కర్మల యొక్క ఫలితములే మనకు అందిస్తూ ఉన్నాయి. Action done earlier will come back to us by way of result. కనుకనే వాటిని పరిహారం గావించుకునే నిమిత్తమై నూతన సంవత్సరం నందు ఉత్తేజమైనటువంటి గుణములను మనం ఉప్పొంగింప చేసుకోవాలి. In order to solve, to get over the consequence and the result, we have to involve ourselves in sacred actions. మన పవిత్రమైనటువంటి ఆనందము మన యందే ఉంటున్నది. The sacred blissful state is in you. మన పవిత్ర భావం నుండి ఆవిర్భవిస్తున్నది. They emanate out of your sacred feelings. కనుకనే మన ఆనందమును మనమే పెంచుకోవాలి కానీ పరులు అందించేటువంటిది కాదు. Therefore, it is you who should draw bliss out of within, not మన from ఆనందం exterior. ఎవరు కూడా తీసివేయలేరు. In fact, none can take off this bliss from you, ఎవరు కూడా కొని తెచ్చేటువంటిది కాదు. nor can anyone buy it. కనుక మన హృదయ స్థానం నందే ఈ పవిత్రమైనటువంటి యొక్క భావములు ఆవిర్భవిస్తుంటాయి. Heart is the altar, the center of sacred thoughts. మానవుని యొక్క హృదయము కరుణామయమైనటువంటిది. Human heart is so sacred and simple. కరుణనే ఈ యొక్క భావములకు మూల కారణము. And is the compassion which lies over there is the primal cause. కరుణను మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop the quality of compassion. కాంతిని మనం వెదజల్లుకోవాలి. And we should also spread the light. దివ్యమైన భవ్యమైనటువంటి భావములను పెంచుకోవాలి. We have to develop the novel, sacred, beautiful thoughts. అవి మాత్రం మనం చేసుకొనక కాలం మనకు సరైనటువంటి ఆనందాన్ని అందించాలంటే ఏ రీతిగా అందించగలదు? Without developing sacred, novel, beautiful, divine thoughts, how do you expect the time to confer bliss? కాదు. No. మన యొక్క కర్తవ్యంను పురస్కరించుకొని కర్మల యొక్క ఫలితం కూడా మనకు ప్రాప్తిస్తుంటాయి. Basing our duty, discharging our duties and various functions, we will be rewarded accordingly. కనుక మంచి ఫలితమును ఆశించేటువంటి ప్రతి మానవుడు కూడాను మంచి సంకల్పములు పోషించుకోవాలి. Those who expect good results must start doing good actions. ఇది కేవలము కొన్ని ప్రాంతములు కొన్ని దేశముల యొక్క ప్రభావము చేతనే ఆ రాజుల యొక్క పేర్లు పెట్టుకొని ఇవి సంవత్సరములుగా రూపొందుతూ వస్తున్నాయి. Basing on the region and the country, the different years have been named after kings. నిశ్చలమైన భావముతో, నిర్మలమైన హృదయంతో, నిస్వార్థమైన కర్మల చేత మనము ఎట్టి దానిని కూడా మనం మార్చుకోవచ్చును. In fact, with pure heart, with sacred thought and selflessness, you can transform anything. ఎన్ని విధములైనటువంటి కష్టములతో గురించినటువంటి యొక్క బాధను కూడాను మనం క్షణంలో కూడాను వాటిని నిర్మూలం గావించుకోవచ్చు. All the difficulties and sufferings can be got over within a moment of time. దీనికి దైవానుగ్రహమే ప్రధానమైన కారణము. It is the God's grace that would make you eligible to do that. దైవానుగ్రహం లేక ఏది కూడాను మనం సాధించలేము. Without God's grace, you cannot achieve anything. కనుకనే అనుగ్రహమునకు పాటుపడేటువంటి కర్మను మనము ఆచరించాలి. We have to do that. That would earn God's grace.
కనుక అట్టి అనుగ్రహం చేత ఎట్టి ఫలితములైన కూడా మనం పొందవచ్చును. With God's grace, you can achieve ఎట్టి anything. సుఖములైన మనం అనుభవించవచ్చును. You can certainly enjoy ఎట్టి any శాంతిలైన success. కూడా మనం పొందవచ్చును. You can acquire peace. కనుక శాంతి, సుఖములు, సంతోషములు బయట ప్రపంచం నుంచి మనకు వచ్చేటువంటివి కాదు. Therefore, the peace, pleasure, happiness, bliss are not obtained from the అన్నిటికీ exterior. హృదయమే దీనికి నిలయము. The heart is the center of all this. కనుకనే మన హృదయమునందు పవిత్రమైన భావములు మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we have to develop sacred thoughts, feelings in our heart. ఇది కొన్ని క్షణములు మాత్రము, ఇది నూతన సంవత్సరం అని భావించి ఉత్తేజమైన మాటలతో, ఉత్తేజమైన పాటలతో, ఉత్తేజమైనటువంటి నృత్యములతో మనం కాలం గడుపుకోవచ్చును. Just for the moment, we celebrate the new year with bubbling enthusiasm and the dynamic activity using high-sounding words. తాత్కాలికమైనటువంటి యొక్క ఉత్సాహములు, ఆనందములు. It's only temporary happiness, temporary enthusiasm. కానీ మనకు కావలసినటువంటిది శాశ్వతమైనటువంటి శాంతి. But what we need is permanent peace. శాంతియే శాశ్వతమైనటువంటిది. In fact, peace is permanent. సంతోషమే శాశ్వతమైనటువంటిది. It is happiness that's permanent. ఆనందమే మనకు శాశ్వతమైనటువంటిది. Bliss is permanent. ఇట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అశాశ్వతమైనటువంటి యొక్క కర్మలు ఆచరించి శాశ్వత ఆనందాన్ని ఏ రీతిగా పొందగలవు? Undertaking all the activity which is a negative, you cannot acquire positive permanent bliss. కనుకనే శాశ్వతమైనటువంటి యొక్క ఆనందమును అనుభవించగోరేవాటు శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి కర్మలను ఆచరించాలి. If you want to earn that state of permanent blissful state, you should do that sacred activity. కష్టంబు నుండి సుఖంబు లభించు. In fact, there lies the difficulty in the pleasure. కష్టము లేకుండా సుఖం మనకు ప్రాప్తించదు. You cannot expect happiness without difficulty. ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. The pleasure is an interval between two pains. కానీ మనకు బాధలు లేకుండా సుఖం కావాలంటే అది అశాశ్వతము. Without any difficulty, we want to all have happiness and pleasure. ఎట్టి వారికైనా కూడాను, ఎట్టి సంపద కలిగినటువంటి వారికైనా, ఎట్టి సాధనలు కలిగినటువంటి వారికైనా తాను చేసినటువంటి యొక్క సాధనలు పురస్కరించుకొని ఫలితం కూడా ప్రాప్తిస్తుంటాయి. Any person, affluent, rich, the seeker, he will have the results basing on the path that he follows. వేప చెట్టులో పోయి మామిడి పండును వెతికితే చిక్కుతుందా మనకు? Sowing the seed of a neem tree, you cannot expect different fruit. మామిడి వృక్షం లోపల వేప పువ్వు చిక్కుతుందా? Sowing the seed of a mango, you cannot have the ఎట్టి neem. వృక్షమో అట్టి ఫలము. As is the seed, so is the fruit. ఎట్టి సంకల్పమో అట్టి ఫలితము. As is the thought, so is the reward. కనుకనే మన సంకల్పములు మన యందే ఉంటున్నావు కానీ బయట లేవు. So thoughts are within us, not outside. ఏదో బయట నుంచి లభిస్తున్నాయని మనం భావిస్తున్నాము. But we feel that we obtain from the ఇది exterior. భ్రమిస్తున్నాము. We are deluded. ఈ భ్రమణ చేత లభించేటువంటివి కాదు ఈ బాధలు, సుఖములు. In fact, the happiness and pleasure are not out of delusion. కనుక మనం హృదయమును మార్చుకోవాలి. We have to change, transform our మంచి heart. తలంపులు మార్చుకోవాలి. We should develop good thoughts. మంచి కాంతులు మార్చుకోవాలి. We should also change our మంచి direction. గుణములు మార్చుకోవాలి. We should change our quality. మనుషులు మారుతున్నారే కానీ మనసును మారటం లేదు. In fact, Manishi, man changes, but not Manasu, the mind. దినదినములకు సంవత్సరములు గడిగిపోతున్నవి. Years have been passing on. కాలము గడిచిపోతున్నది. The time is passing by. కానీ మన భావములు కదిలిపోవటం లేదు. But our feelings are not transforming. మన భావములు మారినప్పుడే మన యొక్క శాంతి కూడా మనకు లభ్యమవుతుంది. When once our feelings change, you will have peace. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను Under any circumstances, మన భావములు ఉత్తమమైనటువంటివిగా మార్చుకోవాలి. our thoughts should be noble. పవిత్రమైన ఆదర్శముగా ఇచ్చేటువంటివిగా మార్చుకోవాలి. They should be such that they would be sacred. పరోపకార సంబంధమైనటువంటి పనులుగా మనం మార్చుకోవాలి. All our actions should be directed towards దీన్ని service. పురస్కరించుకుని ఈ వేదములు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. The Veda declares service is what we call the virtue, harm is the sin. కనుక మనము పవిత్రమైన భావం మన యందు ఉంచుకున్నప్పుడే పవిత్రమైన ఫలితములు మనం అడగకపోయినప్పుడు లభిస్తుంటాయి. Without asking, then once you have got sacred thought behind, కానీ ఈ you have కలి positive ప్రభావం results. చేత మానవుడు తలంచటం ఒకటి, భ్రమించటం ఒకటి, కోరటం మరొకటి. In fact, because of the effects of the Kali age made you such that the thought is different, action is at variance to that which నీవు is ఎన్ని real. యాక్షన్ చేసినప్పటికీ, ఎన్ని పదవులు ఉచ్చరించినప్పటికీ నీ థాట్స్ ను పురస్కరించుకునే నీ ఫలితం లభ్యమవుతుంటాడు. You may do anything, you may speak anything.
The result is based on the thought. కనుక మనము భావములను పవిత్రంగా మార్చుకోండి. So we should make our thoughts sacred. మంచి మనిషిగా తయారు కాండి. We should be good ideal. మీరు మంచి మనిషిగా రూపొందండి. You should be a good man. మంచి మనిషి అంటే ఏమిటని? Who is a good man? మంచి భావములు కలవాడే మంచి మనిషి. The one with good thoughts is a good man. మనిషి అంటే మనసును బట్టి ఆవిర్భవించినటువంటి వాడే మనిషి. Manishi, human, means the one who has manasu, the mind. మనసు మంచిది లేకుండా మనిషి మంచివాడు ఎట్టవుతాడు? When once manasu is good, the manishi, the human, will be కానీ good. ఒక్కొక్క పర్యాయము మానవుడు మంచి మనసుతో చేసినప్పటికీ చెడ్డ పనులు లభిస్తుంటాయి. At times it so happens, even if we do with good mind, we have negative ఫలితములు results. చెడ్డవి కావచ్చును కానీ ఇది మంచి మనసు ఏనాటికి మారదు. The results may be negative, but don't change your good mind. కానీ అవన్నీ కూడా పైభూతములు మాత్రమే, అది నెగిటివ్ లక్షణాలు. All this negative is merely superficial. లోపల మధురమైనటువంటి యొక్క ఆ మంచితనము నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాది. The sacred nectarine, sweet thoughts, sentiments are within you. కనుక మానవుడు మంచివాడే. In fact, human is good. మంచివాడైనటువంటి మానవుడు మంచి మనసుతో జీవించాలి. Human being basically good should lead a good life. క్షణమునకు ఈ మనసు మార్పు చెందుతూ ఉంటుండాలి. The mind goes on changing moment to moment. ఈ మార్పు చెందడానికి కారణం ఏమిటి? What is the reason behind this change? మన యొక్క సంకల్పమే దీనికి మూల కారణము. The thoughts are responsible for such a change. మన సంకల్పము దృఢమైనటువంటిగా ఉంటే ఈ విధంగా మారడానికి వీలు లేదు. When our thoughts are strong and steady, there cannot be any change. కనుక మన సంకల్పమును స్థిరమైనటువంటిగా ఉండాలి. So our thoughts should be steady. చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి. Unwavering mind, the steadiness have got to be developed. అప్పుడే మనకు ఏ విధమైనటువంటి యొక్క బాధలు మనకు వెంటాడవు. Then you will not have any kind of difficulty. ఇలాంటి బాధలను మనం సాధించాలంటే భగవత్ అనుగ్రహం తప్ప మరొక మార్గం లేదు. In order to get over all the troubles, God's grace is necessary. ఎంత కోటీశ్వరుడైనప్పటికీ, You may be a millionaire. ఎన్ని స్థిర సంపదలతో తొలతూగుతున్నప్పటికీ, You may be rich and affluent. ఎంత ధనక కంగ వస్తువాదులు పాలించినప్పటికీ, You may have all comforts and conveniences and pleasure. తన భావమే పరిశుద్ధము కానప్పుడు ఏది కూడా దీనికి సహాయం చేయలేదు. When your feeling is not positive, is not helpful, nothing would redeem you. కానీ ఏది లేకపోయినప్పటికీ మన పవిత్రమైన హృదయం ఉంటే అన్ని మనకు సభ్యమవుతాయి. No matter if you don't have anything, if you have sacred thoughts, it is enough. కాలమే కాకున్నా కర్రయే పాముగును. In bad times, if the rope becomes a snake. కలిసి వచ్చిన మట్టి కనకమగును. In good times, the very dust of the sand becomes gold. నిజంగా మన అదృష్టమే మంచిదిగా ఉంటుంటే మట్టి కూడా కనకమైపోతుంది. If you are lucky enough, even the fistful sand would become gold. మన అదృష్టమే సరిగా లేకపోయినా, మన ప్రయత్నములు సరిగా లేకపోయినా, In bad times, if our efforts are not proper, కర్రయే పాముగా మారిపోతుంది. the very stick becomes the snake. దీనికి కారణం ఏమిటి? What is the reason? మన యొక్క సంకల్పములే దీనికి మూల కారణము. Our thoughts are responsible. సంకల్ప మూలం మిదం జగత్. జగత్తంతా సంకల్పం చేతనే కూడి ఉన్నది. The whole universe is based on the thought. కానీ ఆశించినటువంటి ఫలితం చేదిక్కలేదని భావిస్తుంటారు మానవులు. But we feel oftentimes that we don't have expected results. ఆశించినవన్నీ కూడా మంచివని కాదు. All that we expect need not necessarily be good. ఆచరించినవన్నీ కూడా మంచివని కాదు. You can't say everything is ఈ positive or మంచి good. చెడ్డలకు మన ఫలితంలోనే ఉంటుండాలి కారణం. In fact, the good and bad depend on our activity. కనుక మనము పవిత్రమైన భావంను హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. Therefore, we should install sacred feelings in our heart. ఈనాడు నూతనమైన సంవత్సరము 201 ప్రారంభమైంది. Today is the commencement of the new year, 2001. కానీ రేపు సంవత్సరానికి తిరిగి 2గా మారిపోతుంది. Tomorrow is January 2nd. ఈ 1-2 అంకెలు మాత్రం మారుతుంటాయి కానీ అదృష్టం మారదు. Only the dates, first and second change, not our fortune. కనుక అంకెలు మారినంత మాత్రం అదృష్టం మారుతుందని మనం భావించుకోవటం చాలా పొరపాటు. It's a mistake to think by changing the dates and the number that our అంకెలతో destiny పాటు changes. మన యొక్క పవిత్రమైన కర్మలు కూడా దానికి మారాలి. Our sacred activity also should go on improving. అప్పుడే మన యొక్క పవిత్రత మనకు ప్రాప్తిస్తుంది. Then you will get all the sanctity expected. విద్యార్థులారా, Students, ఈనాడు ఈ సంవత్సరం మీరు చాలా కష్టపడి చదువుతారు. you struggle hard, you work ఈ hard. కష్టపడి చదివిన దానికి కారణం ఏమిటి? What is this? రేపు రిజల్ట్స్ లో మీరు మంచి మార్క్స్ తేవాలి.
You should get high percentage of marks in నీవు results. చదవకుండా మంచి మార్క్స్ రావడానికి అవకాశం లేదు. If you don't work hard, you cannot get grades. యత్ భావం తద్భవతి. As is the feeling, so is the ఎట్టి experience. కర్మలో అట్టి ఫలితములు, As is the action, so is the result. ఎట్టి సంకల్పంలో అట్టి సంసిద్ధి. As is the activity, so is the fulfillment. మనం అనుకుంటుంటాం, నేను మంచి కార్యం చేసినప్పటికీ నాకెందుకు చెడ్డ ప్రాప్తిస్తుందా అని. We think, though I have done something good, how is it that I have bad result? మంచి కార్యములకు చెడ్డ అనేటువంటి ఏనాడు కూడా రాదు. Good action will never give you bad ఆ result. మంచిలోనే కొంచెంసేపు చెడ్డ ఉంటుంటాది. In fact, there lies something bad there. లేకుండా ఉండిన ఆ చెడ్డ ప్రాప్తించడానికి వీలు కాదు. Without the content of something bad over there, you మానవ cannot have యొక్క bad result. బలహీనత, మనం మంచిని మాత్రమే చూస్తాం కానీ చెడ్డను మాత్రం విచారించము. In fact, you should think of only good, nothing bad. మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు. The good and bad are intermixed. దీన్ని ఏమాత్రం కూడా విడిదాయే వేలు కాదు. It is impossible to separate them. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. The happiness is not separate. కష్టం ఫలించలేని సుఖం పడంతురు. The fructification of the difficulty lies in ఈ సుఖం pleasure. ఎక్కడి నుంచి వస్తుండాలి? How do you expect to be happy? కష్టం ఫలించినప్పుడే సుఖంగా వస్తుండాలి. It is only the reward of the trouble and the difficulty. మంచి జాతి మామిడి చెట్టు లోపల మంచి ఫలమే కాచింది. The good quality, good variety of trees, కానీ mango, అది కాయగా ఉండినప్పుడు పుల్లగా ఉంటుండాలి. when it is unripe, it is bitter, sour. అది క్రమక్రమేణా దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పోతే అదే తీయగా మారిపోతుంది. When the very unripe fruit becomes ripened, it would be sweet. కానీ ఫలం కాకమునిపే మంచి విత్తనం నాటితే ఈ యొక్క పుల్లటి చేతి ఫలములు ఎట్లా మనకు అందిస్తుంది? You might have sown a good quality of the seed. If the fruit is not ripe enough, you cannot expect sweet అనగా juice. కాలం ఇంకా పరిపక్వ స్థితికి రాలేదు. It means that time has not been ripe అది enough. కాయ స్థితి కిందే ఉండటం చేతనే పుల్లదనం మనకు ప్రాప్తిస్తుండాలి. The fruit is yet tender, unripe, so it is astringent. అదే కంప్లీట్ ఒక ఫలంగా మారినప్పుడు మాధుర్యం ప్రాప్తిస్తుంది. The moment it becomes ripe fruit, you expect sweet juice. కాబట్టి మంచిలో చెడ్డ ఉంది అని మీరు భావించుకోవటం ఇదే పొరపాటు. It's a mistake to think that there is something bad మంచి in it. జాతి ఫలమే అది, In fact, it's a good quality. కానీ fruit. ఫలస్థితికి ఇంకా రాలేదు. It has not been ripe enough. కాయ స్థితిలో ఉంటుండాలి. It is yet tender. అందువల్ల దానికి మంచి ఫలం యొక్క రుచి అందులో మనకు ప్రాప్తించలేదు. Therefore, you don't taste its sweetness. కనుక మనము కాలంను అనుసరించి, We should follow time, మన యొక్క పవిత్రతను అనుసరించి, follow our sacred మన quality, తెలివితేటలను అనుసరించి follow our intelligence, దాన్ని మనం చక్కగా విచారణ చేయాలి. and we should inquire clearly. తెలివితేటలు ఉన్నవి, You have intelligence. ఎంతవరకు పోతుంది? To what ఇది extent? మంచి జాతి ఫలము, It is good quality. దీనికి మంచి యొక్క మాధుర్యం రావాలి అంటున్నాం. And we expect the fruit to be sweet. మంచి జాతి ఫలమే, It's good variety. కానీ ఫలస్థితికి రాలేదు అది. But the fruit is not ripe. కనుక దాంట్లో మాధుర్యం ఎట్లా వస్తుంది? So how do you expect sweet juice? అప్పుడు నీ తలంపే చాలా పొరపాటు. Your thought, something wrong there. ఫలంలో కూడా అది మంచిగా లేకుండా అప్పుడు దాని దోషం అని చెప్పవచ్చు. In fact, the fruit is not good variety. You అట్టి can blame దోషం ఫలంలో ఏమాత్రము రాదు. nothing wrong with the fruit as such. మంచి ఫలమే జాతి అయితే మంచి ఫలం మంచి మధురమే వస్తుంది. If it's a good variety, you are bound to experience sweet juice there. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నూతన సంవత్సరముల కోసమని మనం ఎన్నో విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాము. We have been making all arrangements to కానీ welcome New మానవులు Year. చేయవలసినటువంటి ప్రయత్నములు చేయవచ్చును. In fact, you may do so many things. అయితే However, మన విచారణ కూడా కొంతవరకు విచక్షణతో చూడాలి. our inquiry should be based on discrimination. ఈనాటి మానవులకు విచక్షణ జ్ఞానం శూన్యమైపోయింది. Today, there is no sense of discrimination. ఎవరిని ఏ రీతిగా గౌరవించాలి, How to respect ఎవరిని anybody. ఏ రీతిగా స్వాగతం చేయాలి, How to welcome anybody. ఎవరిని ఏ రీతిగా మనం ప్రేమించాలి, How to love people. ఇలాంటి స్థితిగతులు వారు విచారించడం లేదు. We don't inquire. We don't know those things. మానవులకు భగవంతుడు ప్రసాదించినటువంటిది 4. God has gifted 4 to mankind. మతి, గతి, స్థితి, సంపత్తి. One is mati, the mind. Gati, the destiny. Sthiti, the position. Sampatti, the affluence. ఈ 4 కూడా ఉత్తమమైనటువంటివి ఉన్నాయి. All the 4 are no doubt exalted. కానీ మానవుడు ఈ ఉత్తమమైనటువంటి మతి, గతి, స్థితి, సంపత్తిని కూడా సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశించడం లేదు. But man is not making proper use of mati, the mind, gati, the destiny, the sthiti, the position, the sampatti, the wealth. కానీ మానవుడు ఆహార విహారంతో సంపాదించుకున్నటువంటి కామక్రోధ లోభమోహ మధువాత్సల్యము దీని ఎందేమో జీవిస్తున్నాడు. అనుభవించినటువంటివే కానీ భగవంతుని యొక్క వరప్రసాదములు కాదు. All these defects are due to our food. They are not God's gifts. ఈ ఫుడ్ అనేటువంటిది నీ యొక్క మానవత్వమే. The food is in your hands.
మీ యొక్క ఫుడ్ను పురస్కరించుకుని గుణములు మారుతూ ఉన్నాయి. As is the food, so is the quality. కనుక గుణములతో వచ్చినటువంటి ఇది ఫుడ్ యొక్క సంబంధమే. So all the qualities are out of food ఫుడ్ that we అనేటువంటి ఒక consume. నెగటివ్. Food is negative. కానీ స్థితి, గతి, మతి, సంపత్తి అది కేవలం దైవత్వంతో అలా ప్రాప్తించినటువంటి. But the mind and the destiny, the affluence and the position are related to God. విద్యార్థులారా, Students, మతి, గతి, స్థితి, సంపత్తి ఇది కేవలం నివృత్తి యొక్క లక్షణాలు. the mind, the destiny, the position, wealth or inward qualities. అవి తల నుండి ఆవిర్భవించేటువంటివి కాదు. They are not the products of the head. హృదయం నుండి వచ్చేటువంటివి. They originate out of human హృదయం heart. నుంచి వచ్చేటువంటివి అన్ని కూడా శాశ్వతమైనటువంటివి. Those that originate out of the heart are permanent. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, వాత్సల్యం ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు. All the bad qualities like avarice, anger, మీరు greed చదివే చదువులు కానీ, or outward. చేసే ఉద్యోగాలు కానీ, సంపాదించే ధనం కానీ, ఆడే ఆటలు కానీ, పాడే పాటలు కానీ అన్ని కూడాను ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క లక్షణాలే. The education that we acquire, the job that we undertake, the money that we earn, our play, ఈ our ప్రవృత్తితోనే song, అభివృద్ధిగా they are ఉంటున్నటువంటి external. ఇవన్నీ. In fact, they are all friends of the external nature. కనుక ఈ ప్రవృత్తి అనేటువంటిది తల నుండి వచ్చినటువంటివి. The external trend is the product of the head. తల నుంచి వచ్చినటువంటి ప్రవృత్తి లక్షణాలు ఎప్పటికైనా మారిపోతుంటాయి. The mind, the head which is exterior is bound to హృదయం change. నుంచి వచ్చినటువంటి నివృత్తి లక్షణాలు శాశ్వతమైనవిగా ఉంటాయి. The inward that originates of the heart is సత్యమైనవిగా permanent. ఉంటాయి. They would be proper. నిత్యమైనవిగా ఉంటాయి. They are eternal. చల్లనైనవిగా ఉంటాయి. They are so peaceful, calm and composed. ఇలాంటి నివృత్తి లక్షణాలను మనం దగ్గర పెట్టుకొని నివృత్తిని మూసిపెట్టి ప్రవృత్తిని ప్రాకులాడుతున్నాం. In fact, we cover up nivritti, the inward nature, and go forward the pravritti, the outward quality. కనుక నీ నివృత్తికి ప్రాకులాడటం చేతనే ఈ యొక్క మనకు ప్రాప్తి లభించటం లేదు. And in fact, we are not getting the results because we తలంచడం are ఒకటి, exterior. ప్రయత్నించడం మరొకటి. Our thought motive is one thing, our effort is different. తలంచేది నివృత్తి లక్షణాలు కావాలంటున్నారు. In fact, we want the quality of the interior. కానీ భ్రమంచి చేసేటువంటిదంతా ప్రవృత్తి లక్షణాల్లో ప్రవేశిస్తున్నారు. But in fact, all our actions are outward. కాదు కాదు. It shouldn't be so. అందువల్లే ఈనాటి మానవుడు పెట్టిన పాదమంతా కూడా అధర్మంలో పెడుతున్నాడు. Therefore, today modern man, wherever he lays his footsteps, is the wrong నడుస్తుంటే వాడి direction. పాదము అసత్యంలోనే పోతుండాలి. All his footsteps are unrighteous. ప్రతి పలుకు కూడాను అసత్యంగా రూపొందుతుండాలి. Every word is full of blatant lies. చూసే ప్రతి చూపు కూడాను దుర్మార్గంగా చూస్తుండాలి. All his looks are wicked. వినేటువంటి శ్రవణం కూడాను అసత్యములుగా మారుతున్నాయి. He listens to lies. మానవ జీవితమే ఒక నివృత్తి లక్షణంగా మారిపోతున్నది. In fact, the human life has become totally outward. ఈ ప్రవృత్తిని మనం నివృత్తిగా మార్చుకోవాలి. We have to convert the outward into inward. ఈ నివృత్తిని ఎప్పుడు కూడా నివృత్తిగానే ఉంటుంది. The inward nivritti remains permanent. కనుక మన వచ్చే భావములంతా కూడా పవిత్రమైన రైట్ ఆర్ రాంగ్ అని డిస్క్రిమినేషన్ చేసి దాన్ని మనం ప్రవేశించాలి. All the feelings that get into us, we have got to exercise discrimination, find out whether right ఎంత or కాలం wrong. చేసినప్పటికీ మనకు ఒక విసుగు రాదు. You will never be disgusted. నివృత్తి మార్గంలో ఎంత ప్రయత్నించినప్పటికీ మనకి ఏమాత్రం కూడా అశాంతి లభించదు. If you follow the inward nature, you will never be restless. మీరే చూడండి, You see మీరు this. పుట్టి ఎంతో 40 సంవత్సరం 50 సంవత్సరం 60 సంవత్సరం 80 సంవత్సరంగా ఉండొచ్చు. You may be aged 40 or 50 or 70 or 80 and so దిన్నము on. మనం తింటూనే ఉంటున్నాము కడుపు. We eat every day. ఇన్ని దినాలు తిన్నామే ఇంకెందుకు తినాలని ఎవరికైనా విసుగు పుడుతుందా? Is anyone here disgusted for eating every day? తిరిగి ఈనాడు తింటే తిరిగి రేపటి కోసం ప్రయత్నం చేస్తున్నాము. You eat today, ready to eat tomorrow. ఇవన్నీ రుచులు మారేటువంటివి. Only tastes differ. రుచులే కానీ ఆకలి మారటం లేదు. But the appetite is same. అన్నములు అవి వేరు, ఆకలి ఒకటే. Food is at variance, but appetite is same. ఏ పదార్థములైనా కానీ ఆకలి తీర్చడం కోసం తీసుకుంటున్నాం. Let it be any type of food, it's only to satiate శృంగారములు hunger. వేరు, బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే. The color of the cows differ, but milk జీవ is same. జంతువులు వేరు, జీవుండు ఒక్కడే. There are different species of living creatures, but being is one. దర్శనములు వేరు, దైవము ఒక్కడే. Paths are many, but God is one. అయితే ఎందుకింత మనం భ్రమపడుతున్నాము? Then why are you deluded? బ్రతుకు కోసం బహుబాధ బద్దులైరి. We struggle hard to eke out our living.
మన బ్రతుకు కోసం ఇన్ని రకమైనటువంటి భ్రమణ పడుతున్నాము. It's only to carry on our living life sojourn. బ్రతుకుడు శాశ్వతం కాదు. Even this life is not permanent. బ్రతుకుడు అనిత్యమైనటువంటిది. It's also temporary. క్షణభంగురమైనటువంటిది. Life is momentary. అలాంటిది ఇంకా మనం ఎందుకు భ్రమించాలి? Why should we deluded? ఉన్నంత వరకు సరైన మార్గం చూద్దాం. So long we are alive, let us సత్య మార్గంలో నడుస్తాము. Let us follow the truth and righteousness. ఆదర్శవంతమైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపిస్తాము. Let us demonstrate idealism. అప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది. Then only our human life is sanctified and redeemed. అనిత్యమైన మానవత్వంలో అనిత్యమైన కర్మలే ఆచరిస్తూ పోతుంటే ఈ నిత్య కర్మలు ఎప్పుడు మనం ఆచరిస్తాం? In this transient life, if you do momentary activity, then how are you going to be sanctified and redeemed? నిత్యమైనటువంటి కర్మ ఆచరించినప్పుడే నిత్య శాంతిని పొందుతాం. When once you indulge in eternal activity, you will have eternal ఒక bliss. కవి ఉంటాడు, Here is a poet. ఎంతనో రాస్తుంటాడు, A poet composes, కానీ దేవుడా నన్ను రక్షించమని కోరుతుంటాడు. but he wants that he has to be protected. రక్షించమని కోరేదేమో ఒక్కటే, In fact, the desire is one. దానికి మున్ముందు అనేక రకమైనటువంటి వర్ణనంతా ఉంటుంటాది. But ahead of this, the composition is different. చెప్పాడు ఒక కవి, A poet said, వాసుకిశయన శ్రీనివాస చిద్విలాస భావ పాశముల దృచి మనోల్లాసమివ్వరా. వాసుకిశయన శ్రీనివాస చిద్విలాస భవ పాశముల నుంచి మనోల్లాసమివ్వరా. వాసుర కళ్యాణపుర వాసుడ శేషగోప దాసుని గౌచటి జగదీశ హృచి కేశబేగ గోవరారా. శ్రీరమా రమణీ మనోహర, శ్రీరమా రమణీ మనోహర. Sri Rama Ramani Manohara. సందుబంధువులందరూ వారి అందరూ నీవే నివసించు ఉంది అని వింటున్నానరా. I have been hearing that you are present there in every street and bylane. సందు గొంతులందు మరి అందరందు నీవే నివసించు ఉంటుందని. In all along the streets and the lanes and the bylanes, in everybody ఈ you are there. కవిత్వంలో చూస్తే చాలా ప్రభావం ఉంటుండాలి. In fact, you are highly effective, influential. కానీ హృదయం అంతా కవిత్వం పదముల పైన పోతుండాలే కానీ భావముల పైన పోవటం లేదు. The poet concentrates on his vocabulary, the word. కనుకనే మనకు పవిత్రమైన భావం పైన పోవాలి మనసు. In fact, we have to concentrate on sacredness, పదముల పైన పోకూడదు. not on words. పదములు నేటి ఉంటాయి, రేపు పోతుంటాయి. The words change. కనుకనే ప్రతి మానవుడు కూడాను భగవంతుని వర్ణించవచ్చును. You can certainly extol అది వారి God. వారి శక్తి కొద్దీ పోవచ్చును. You can go as per your ability. కానీ భావం మాత్రము నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనదిగా ఉండాలి. But the feeling that prompts your composition should be pure, unsullied and కొత్త sacred. సంవత్సరం మనకు కొత్త విషయాలు ఏమాత్రం తీసుకుని రావు. New year would not bring anything new. అన్ని పాత దినములే వస్తుంటాయి, Only old stuff come back. పాత ఫలితములే వస్తుంటాయి. Only the results of the past. కానీ మనలో కొత్త భావం ఏనాడు ఆవిర్భవిస్తూ అదే కొత్త సంవత్సరం. The day when you have novel new thoughts is the new year. మనం ఎన్ని దినముల నుంచో మనం అన్ని విధాలా ప్రార్థిస్తున్నాము. We have been praying every day. ఏ నూతనమైనటువంటి భావములైనా మనలో ఆవిర్భవిస్తున్నాయా? Is there any single new thought in us? సంవత్సరాల కొద్దీ భజన చేస్తుంటారు, సంవత్సరాల కొద్దీ సేవలు చేస్తుంటారు, సంవత్సరాల కొద్దీ పూజలు చేస్తుంటారు. In fact, we offer a worship years and years. We also serve for years. కానీ ఇందులో మార్పు ఏమాత్రం ఉంది? What kind of a change is there? హృదయ మార్పు ఏమైనా ఉన్నదా? Has your heart been కర్మ మార్పు transformed? ఏమైనా ఉన్నదా? Is there any change? దయా మార్పు ఏమైనా ఉన్నదా? Any change in your attitude? మానవత్వంలో ఏమాత్రమైన దయా దాక్షిణ్యం కలుగుతుందా? Is your human quality full of kindness, compassion? దయ లేనటువంటి హృదయము దైవ మందిరము కాదు, దయ్యాల మందిరము. In fact, the heart without compassion, daya, is dayalu, the place of demon. దయా హృదయులే కావాలి మనం. You should be one of compassion, daya. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా దయతో మనం దాన్ని సాధించుకుంటూ పోవాలి. Under any circumstances, you should be compassionate. కానీ ఏ విధమైనప్పటికీ మీరందరూ కూడాను నూతన సంవత్సరంగా భావించి విశ్వసించి దాన్ని అనేక రకములుగా ఆరాధిస్తున్నారు కనుకనే మీకు నూతన భావములు రావాలని నేను ఆశిస్తున్నాను. Be that as it may, as we welcome the new year, Bhagavan desires and expects blessings all భావములు రావాలని as first to entertain new ideas, new feelings. ఆదర్శవంతమైనటువంటి భావాలు మీలో ఆవిర్భవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. Bhagavan blesses all so that we'll have all sacred ideals hereafter. ఏది మీకు మంచిదని మీకు విశ్వసించారో ఆ మంచిని మీరు 10 మందికి కూడా బోధించాలని నేను కోరుతున్నాను. Bhagavan wants you to propagate
all that is good for you individually. కనుక మీరందరూ కూడా ముందు జీవితం లోపల శాంతి సంతోషాలను అనుభవించి భారతదేశమునకే ఒక విధమైనటువంటి ఆదర్శప్రాయాలుగా నిలిచాలని నేను కోరుతున్నాను. Bhagavan wishes you all to lead your life in peace and prosperity and to be ideal ఏదో students of కొన్ని the world. కామము క్రోధము ద్వేషము ఇలాంటివంతా వస్తుంటాయి మానవుని యందు. At times you may be angry, at వచ్చినా times దానికి you may be ఏమాత్రం grieved. కూడా మనసు ఇవ్వకూడదు. Don't give scope to such things. మనసిస్తే అవి నిలిచిపోతుంటాయి. When once you give scope, they మనసు remain ఇవ్వకపోతే అవే steady. వెళ్ళిపోతుంటాయి. If you don't entertain, they will go. ఈ ఒక చిన్న ఉదాహరణ, A small example. నీవు ఇల్లు కట్టుకున్నావు. You built a house. ఆ ఇల్లు కట్టుకుంటే దానికి అనేక ద్వారములంతా పెట్టుకున్నావు. You have many doors all around. ద్వారములు పెట్టుకున్నానే అని నీవు ఎవరైనా బంధువులు మిత్రులు వస్తే, నీ యొక్క స్నేహితులు వస్తే వాళ్ళని లోపల ప్రవేశిస్తావు, కానీ అన్నింటినీ ప్రవేశింపచేయవు. You have doors all around the house you built. You permit only your friends and relations to get into the house. ద్వారములు ఉన్నాయి కదా అని చెప్పని ద్వారములు తెచ్చేస్తే దాంట్లో పందులు గాడిదలు అన్నింటినీ నువ్వు ప్రవేశపెడతావా? For the simple reason you have got the doors all around, you don't permit donkeys and pigs to get in. కనుక నీ ద్వారంలో పంచద్వారములు నవద్వారములతో ఉన్నాయి. And in fact the house of the human ఈ body has 9 నవద్వారములో doors. ఏ పవిత్రమైనవో వాటిని మాత్రమే ప్రవేశపెట్టాలి, కానీ అపవిత్రమైన వాటిని ప్రవేశపెట్టకూడదు. The 9 doors of the human body should permit that which is sacred and good. అప్పుడే నీకు తగినటువంటి శాంతి లభిస్తుంది. Then you will be permanently peaceful. కనుక మన ద్వారములు కూడాను తగినటువంటి పవిత్రమైనవిగా ఎన్నుకోవాలి. We should have proper gates or the doors. మానవ జీవితం చాలా ఉత్తమమైనటువంటిది, Human life is highly noble, చాలా విలువైనటువంటిది, highly valuable. చాలా పవిత్రమైనటువంటిది, It is highly sacred. దివ్యమైనటువంటిది, It's divine. నవ్యమైనటువంటిది. It's new. ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం ఎందుకోసం ఇంత పాటు చేసుకుంటున్నాం? A human life that is ever fresh, ever green, novel, divine. Why should we spoil ఎన్నో it? వస్తూ ఉంటాయి, Many things come and కానీ go. వచ్చినవన్నీ మనం చేర్చుకోకూడదు. We should not give scope to all that come in on the మన way. పవిత్రకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే మనం ప్రవేశపెట్టుకోవాలి. We should receive that which is sacred only. దాంతో మనం ఏమాత్రం వాదోపవాదం చేయకూడదు. Let's not argue in this respect. నీవు ఇంట్లో ఉన్నావు, You are at home. నీ బంధువు ఎవరు వచ్చాడు, Your relation has stepped బస్సు in. దిగాడు, ట్రంకు బెడ్ తీసుకొని వచ్చాడు. He got in with his luggage. అతని దగ్గరికి పోయి ఏమండి ఎప్పుడు వచ్చారండి అని అడిగింది. You just go to him and say, when did you come? నీవు ఆ మాట్లాడిస్తే చాలు, పెట్టి ట్రంకు వేసుకుని లోపల వచ్చేస్తాడు. The moment you start conversing, he'll get in with total luggage. నిజంగా అతని ద్వారం దగ్గర వచ్చినప్పుడు అతన్ని చూసి నువ్వేం మాట్లాడకుండా పో, Supposing you don't look at your friend and you don't talk to him and you go, అతను తిరిగి పెట్టి ట్రంకు తీసుకుని ఎక్కడ హోటల్కో ఎక్కడికో వెళ్ళిపోతాడు. he has to return with his baggage and go to a hotel. కారణం ఏమిటి? Why? నీవు అతన్ని పలకరించడం చేతనే అవి నీలో ప్రవేశిస్తున్నాయి. Because you have entertained him, you have conversed with నీవు him. అతన్ని పలకరించకపోయినప్పుడు అవి అతను ఏమాత్రము ప్రవేశించడు. If you don't talk to him, he has no అదే chance to రీతిగా get in. నీ దగ్గరికి వస్తున్నాయి, చెడ్డవన్నీ వస్తున్నాయి. Likewise, many bad things come. వాటితో నీవు స్నేహం చేసుకోకుండా వాటిని చూడనట్టుగా వదిలిపెట్టు. Just neglect all the bad things in front of your door. ఇవి ఎక్కడ పోయి చేరాలో అక్కడ పోయి చేరిపోతాయి. They will go back to the place of their నీ ఇంట్లో origin. వచ్చి ప్రవేశించవు. They don't get into you. అట్టు కాదు. Not so. నీవు ఈనాడు ఏం చేస్తున్నావు? Today what are you doing? ఏదో చెడ్డవన్నీ వచ్చినాయి నీకు భావాలు. All bad feelings are ఇప్పుడు coming. వాటిని చూస్తే హలో 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 వాటిని పలకరిస్తూ పోతే నెత్తినొచ్చి ఎక్కుతాయి. You go on greeting, saying hello to bad thoughts, they'll get into your head. కనుక నీ చెడ్డదానికి ఏమాత్రం పలకరించకూడదు, Don't converse with that which is bad. చూడకూడదు, Don't look at bad. ఏమాత్రము దాన్ని వినకూడదు. Don't listen to that. అది ఏ నిజమైనటువంటి మానవత్వము. That is true human quality. మానవుని యొక్క ఇంద్రియములంతా కూడాను వచ్చిన వాటినంతా ప్రవేశపెట్టుకోవటం కాదు. Human senses should not draw all that is around. ఏది అవసరమో ఏది కాదు ఆ డిస్క్రిమినేషన్ పవర్ ని సంపాదించుకోవాలి. The senses have to discriminate what is necessary, what is అప్పుడే not. నీవు ధన్యుడు అయిపోతావు, Then you will be liberated. మహాపుణ్యుడు అయిపోతావు, You will be very పవిత్రుడు అయిపోతావు, and you will be lucky one. కనుక నీ పావనుడు అయిపోతావు. And you will be supreme ఇంతే state. కాదు, ఈ పవిత్ర భావం చేత అమృతత్వాన్ని పొందుతావు, With the sacred thought you will attain the state of immortality. ఆనందాన్ని పొందుతావు. You will be blissful. కనుక జీవితం ఈనాడు నూతన సంవత్సరం కనుకనే నూతనంగా ఉండాలని పాతవన్నీ రోతవన్నీ ప్రక్కకు నెట్టివేయాలి. This being the new year, Bhagavan wants us to brush off all that is pata, the old, rota, the rotten. ఈ యొక్క డట్టివన్నీ కూడా పారవేయాలి. All the dirty things have got to be అవి given up. పారవేస్తే కానీ నూతనమైనటువంటి భావాల లోపల ప్రవేశించవు. When once you remove them, you ఒక cannot దైవ understand. భావాన్ని మీరు చేర్చుకోండి, మీకు అన్ని భావాలు అందులో ఏమాత్రము ప్రవేశించడానికి వీలుండదు. Entertain, develop the divine thoughts, the rest will follow. ఆ దైవత్వానికి నువ్వు చోటిస్తే If you give అందులో place to ఇంకెవ్వరూ God, ప్రవేశించరు.
Then once you give place to God, none can enter then. అప్పుడే నీకు సరైనటువంటి శాంతి లభిస్తుంది. Then only you will have true peace. ప్రేమ స్వరూపులారా, అందరూ కూడాను Embodiments of love. శాంతి సౌభాగ్యంగా సంతోష సదుపాయంగా జీవిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. Bhagavan wishes all, blesses everybody to lead the life of peace and prosperity in this new year. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना शांति नहीं, बस हरे रामा हरे रामा राम राम हरे हरे, हरे रामा हरे रामा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे
నిశ్చలతత్వం జీవన్ముక్తి